హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను మీ భార్గవి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మన వీడియోలో పులిహోర ప్రీమిక్స్ పౌడర్ చూపిస్తున్నానండి. దీనికోసం నేను 100 గ్రాముల చింతపండు తీసుకున్నానండి. 2 టీ స్పూన్లు మినప్పప్పు, మీ దగ్గర గుళ్ళు ఉన్నా తీసుకోవచ్చు. నా దగ్గర ఇదే ఉంది, నేను ఇది తీసుకున్నాను. 2 స్పూన్ల శనగపప్పు, 2 టీ స్పూన్ల నువ్వులు, 2 టీ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూను మిరియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మెంతులు. కారాన్ని బట్టి మిరపకాయలు తీసుకోండి. నేను 6 మిరపకాయలు తీసుకున్నాను. బెల్లము, కరివేపాకు, ఇంగువ. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఈ ఎండుమిరపకాయలు వేస్తున్నాను. ఆయిల్ ఏం వేయాల్సిన అవసరం లేదు, వితౌట్ ఆయిల్ వేయించుకోవడమేనండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి నెమ్మదిగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే పైన మాడిపోతాయి, లోపల పచ్చిగానే ఉంటాయి. మన పులిహోర పౌడర్ అనేది మంచి టేస్ట్ అనేది రాదు. దానికోసం నెమ్మదిగా వేయించుకోవాలండి. మిరపకాయలు కొంచెం వేగినాయండి. ఇప్పుడు ఈ మెంతులు వేసేస్తున్నాను. మెంతులు కూడా కొంచెం వేగినాయండి. ఇప్పుడు ఈ ధనియాలు వేస్తున్నాను. ధనియాలు కూడా వేగినాయండి. ఇప్పుడు నువ్వులు వేసేస్తున్నాను. నువ్వులు చిటపట్లు ఆడుతున్నాయండి. మిరియాలు వేసేస్తున్నాను. జీలకర్ర వేస్తున్నాను. ఇవన్నీ బాగా వేగినాయండి. వేరే బౌల్లోకి తీసేసుకుందాం. దీంట్లోనే ఉంచితే మళ్ళీ మాడిపోతాయి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి. దీంట్లో ఈ శనగపప్పు కొంచెం వేగనిద్దాము దీన్ని. ఇవి డ్రైగా కంటే ఆయిల్లో వేగితే బాగుంటాయి, అందుకని నేను ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసాను. ఇవి కొద్దిగా వేగినాయండి. ఇప్పుడు ఈ మినపప్పు వేసేస్తున్నాను. 2 కలిసి ఒకటేసారి వేగిపోతాయి. మినపప్పు కూడా వేగిందండి. కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను. ఎక్కువేం వేసుకోవసరం లేదు, కొద్దిగా 2 రెమ్మలు వేసుకుంటే సరిపోద్ది. ఇది కూడా క్రిస్పీగా అయ్యిన దాకా వేయించుకుందాం. పప్పులు బాగా వేగినాయండి. ఈ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఇవి కూడా ఇప్పుడు ఇదే పాన్లో 100 గ్రాముల చింతపండు తీసుకున్నాను నేను. ఇది విడివిడిగా గింజలు అవి లేకుండా తీసేసి విడివిడిగా, ఇది కూడా తేమ అలా లేకుండా వేయించుకుందాం. చింతపండు కూడా వేగిందండి. వేరే ప్లేట్లోకి తీసేసుకున్నాము. ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఎంత ఫైన్గా పౌడర్ చేసుకోగలిగితే అంత ఫైన్గా పౌడర్ చేసుకుందాం. వేయించుకున్న ఈ పప్పులన్నీ ఒకసారి మిక్సీ పెట్టానండి. ఇప్పుడు దీంట్లోకి కళ్ళులుప్పే వేస్తున్నాను. తర్వాత ఇంగువ అండి, కొంచెం పసుపు, చిన్న బెల్లం ముక్క అండి. ఈ టేస్ట్లు అన్నీ బ్యాలెన్స్ అవ్వడానికి చిన్న బెల్లం ముక్క ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయవచ్చు. ఈ వేయించుకున్న చింతపండు కూడా వేసేస్తున్నాను. దీన్ని కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం. ఇంతేనండి మన పులిహోర ప్రీమిక్స్ పౌడర్. దీంతో ఇప్పుడు పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ వెలిగించి పాన్ పెట్టాను. ఒక 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేస్తున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది. ముందుగా పల్లీలు వేస్తున్నాను. ఇవి కొంచెం వేగనిద్దాం. పల్లీలు కొద్దిగా వేగినాయి. కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు, ఆవాలు కొంచెం చిటపటలాడనిద్దాం.
పాలు చిట్పట్లాడుతున్నాయి కదా. 2 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకు. దీంట్లో ఈ పులిహోర ప్రీమిక్స్ పౌడర్ వేస్తున్నానండి. నేను 1 కప్పు బియ్యం వండాను, దానికి 2 స్పూన్లు అయితే సరిపోతుంది. దీంట్లో కొద్దిగా నీళ్లు పోసుకున్నామండి. 2 స్పూన్లు పౌడర్కి నేను 1/2 గ్లాస్ వాటర్ వేసానండి. ఈ నీళ్ళన్నీ ఎగిరిపోయి ఆయిల్ బయటకు వచ్చేదాకా ఉడకనిద్దాం దీన్ని. ఆయిల్ బయటకు వచ్చేసింది కదా, ఇప్పుడు దీంట్లోకి అన్నం కలిపేసుకుందాం. ఇంతేనండి, మన పులిహోర రెడీ అయిపోయింది. ఇది మన గుళ్ళల్లో పెడతారండి, ప్రసాదం పెడతారు కదా, సేమ్ అదే టేస్ట్ ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. ఇది మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఈ పౌడర్ కనుక చేసి పెట్టుకుంటే 2 నిమిషాల్లో పులిహోర రెడీ అయిపోతుంది. ఈ పౌడరు పూర్తిగా చల్లారిన తర్వాత గ్లాస్ జార్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 3-4 నెలల వరకు నిల్వ ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.